Okay, so we have completed the course roadmap. Okay, sorry. We have completed the course roadmap. So we have completed the IAS, PAS, SAS, and on-premises. And then yesterday we have completed the Snowflake introduction. Still three more topics are there. Introduction, I mean, what you call the theory part, okay, I can say. The introduction part, there are two more are there. Okay, one is architecture, and second one is the registration and the edition and the discussing about the pricing. So from tomorrow, we are going to start this NoSQL. Okay, ఇంకో ఇంట్రడక్షన్ లో రెండు టాపిక్స్ మిగిలినాయి. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత we will start the SQL. Okay, so coming back, okay, let me share this link with you. ఓకే, జస్ట్ గో త్రూ దిస్ లింక్. ఒక్కసారి ఈ లింక్ని గో త్రూ అవ్వండి. అంటే మీకు కోర్స్ మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లెట్ మీ పేస్ట్ ఇట్ ఇన్ ద చాట్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఈ షీట్ హెల్ప్ అవుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ ఎక్సెల్ షీట్లోకి కాపీ పేస్ట్ చేసుకోండి ఆ షీట్లో ఉన్న డేటాని. ఓకే, సో దట్ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఈ టాపిక్ కంప్లీట్ అయిందా, ఈ టాపిక్ కంప్లీట్ అయిందా అని చెప్పి వ్యాలిడేట్ చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసప్పటికి మీకు ఐఎమ్ గోయింగ్ టు షేర్ వన్ మోర్ డాక్యుమెంట్ విత్ యూ. దిస్ ఇస్ దట్ డాక్యుమెంట్. సో ఇన్ దిస్ డాక్యుమెంట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇది మనకి వన్ అండ్ ఓన్లీ డాక్యుమెంట్. నేను ఇంకా మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏం షేర్ చేయను. సో దీంట్లో ఏంటంటే ఇట్స్ లైక్ ఏ హౌ ఐ కెన్ సే, ఇట్స్ లైక్ ఏ రెఫరెన్స్ బుక్ అనుకోండి. సో దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ లింక్స్ నుంచి డేటా సెట్, ఓకే, డాక్యుమెంట్స్, అదర్ డాక్యుమెంట్స్, పీపీటీస్, ఇవన్నీ నేను దీంట్లో స్టోర్ చేశాను. ఒక్కసారి ఇవి గో త్రూ అవ్వండి. ఓకే, లెట్ మీ షేర్ దిస్ విత్ యూ. ఓకే, డన్. సో ఒకసారి టూ లింక్స్ గో త్రూ అవ్వండి. నేను దానికి మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవి చేస్తాను రేపటికి. ఓకే, దట్స్ ఇట్. దట్స్ Pawan, ఇట్. యా ప్లీజ్. sorry to interrupt you. I have not received that link actually. ఏ లింక్ అండి? మీరు వాట్సాప్ గ్రూప్లో లేరా? ఈ లేదు. ఈ గ్రూప్లో లేరండి. ఒకసారి నేను ఆ, తనకు చెప్తాను, తను యాడ్ ఓకే. చేస్తాడు. ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్ మీకు ఇక్కడ పింగ్ చేస్తాను చూడండి. ఒకసారి గ్రూప్లో తను యాడ్ చేస్తాడు. యూ కెన్ సీ దట్ పర్టికులర్ లింక్. ఓకే, షూర్. ఓకే, సో ఈరోజు టాపిక్స్ వచ్చేసప్పటికి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అండ్ టుడే వీ విల్ రిజిస్టర్ ద స్నోఫ్లేక్ అకౌంట్ అండ్ వీ సీ ద ఎన్విరాన్మెంట్, స్నోఫ్లేక్ ఎన్విరాన్మెంట్. సో పోర్టల్ ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళకి గో త్రూ అవుదాం. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. ఫ్రమ్ టుమారో ద మెయిన్ పార్ట్, ద సీక్వల్ పార్ట్ విల్ స్టార్ట్. ఓకే, సో హూఎవర్ ఆర్ వెరీ న్యూ టు దిస్ ఐటీ, ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీ మూవ్ అవుతున్నారో, ఓకే, ఐ రిక్వెస్ట్ యూ గైస్ జస్ట్ టేక్ ఏ బుక్ అండ్ పెన్ విత్ యూ. మీతో పాటు ఒక పెన్ అండ్ బుక్ పెట్టుకోండి. నేను ఎప్పుడైతే ఇంపార్టెంట్ 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 అంటానో ఆ పాయింట్స్ ని మీరు పెన్ అండ్ బుక్, ఐ మీన్ బుక్ లో నోట్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఇలా నోట్ చేసుకుంటారో మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో రిఫర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. Okay, so let me start today's class, the Snowflake architecture. Okay, so in the last class we have discussed about the introduction part. Okay, so in the yesterday's class we have discussed what is Snowflake. So in simple terms, we can define Snowflake in three terms. One is Snowflake is completely cloud native. ఓకే, స్నోఫ్లేక్ అనేది కంప్లీట్ గా ఈ మూడిట్లో AWS, Azure, GCPలో వర్క్ అవుతుంది. కంప్లీట్ గా క్లౌడ్ లోనే వర్క్ అవుతుంది. సెకండ్ వన్ డేటా ప్లాట్ఫామ్. డేటా ప్లాట్ఫామ్ అంటే మనం డిస్కస్ చేసాం కదా, ఆల్ యువర్ యూజర్స్, ఆల్ యువర్ డేటా, సీక్వల్ ట్యూనింగ్, కంప్లీట్లీ డేటా వేర్ హౌస్, డేటా లేక్, we can do ETL things. So we can do n number of things related to data. So, and the third one is a SaaS model. In Snowflake, I don't need to
uh, yeah, I don't need to create any server, or I don't need to create any environment, or I will not do anything. I will just register in the portal. I will use the service. So this is what exactly we have discussed in the last class. Okay. So coming to the architecture, how it works. Okay. Snowflake exactly ఎలా వర్క్ అవుతుంది అంటే స్నోఫ్లేక్ కన్సిస్ట్ త్రీ లేయర్స్. ఏంటి ఆ త్రీ లేయర్స్ అంటే ఫస్ట్ వచ్చేసప్పటికి స్టోరేజ్ లేయర్, సెకండ్ వచ్చేసప్పటికి వేర్ హౌస్ లేయర్, థర్డ్ వచ్చేసప్పటికి సర్వీస్ లేయర్. సో దీస్ ఆర్ ద త్రీ లేయర్స్ వీ హ్యావ్ ఇన్ స్నోఫ్లేక్. ఓకే, విల్ గో వన్ బై వన్. ఓకే, సో యాజ్ హైలైటెడ్ బిఫోర్, వీ హ్యావ్ స్టోరేజ్, వేర్ హౌస్ అండ్ సర్వీస్ లేయర్. ఓకే, ఒక్కొక్క లేయర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ డిస్కసింగ్ దట్, సో ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇది మల్టీ క్లస్టర్ డేటా వేర్ హౌస్. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రెడిషనల్ నుంచి తీసుకున్నారు. అంటే మన ఒరాకిల్ ఇవన్నీ ఏం ఫాలో అవుతాయి అంటే షేర్ డిస్క్ కానీ ఆర్ షేర్ నథింగ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతాయి. షేర్ డిస్క్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మల్టిపుల్ కంప్యూట్స్ అంటే ఇవన్నీ ఒకే స్టోరేజ్కి అసెంబ్ల్ అయి ఉంటాయి. ఓకే, షేర్ నథింగ్ వచ్చేసప్పటికి we have multiple servers and data will be distributed in between the servers. Okay, so this is about the same thing. So our Snowflake is multi-cluster shared data architecture. So we will have shared nothing as and as well as షేర్డ్ డిస్క్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ చూడండి, మనకి షేర్డ్ డిస్క్ ఉంది, షేర్డ్ నథింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఈ మల్టిపుల్ సర్వర్స్ ఒక స్టోరేజ్ లేయర్కే కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ బోత్ షేర్డ్ డిస్క్ అండ్ షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో కమింగ్ బ్యాక్, we'll start with the storage layer. As highlighted before, whatever the data I'm loading into the Snowflake. So whatever the data I'm loading into the Snowflake, this is my Snowflake account. Okay, whatever the data I'm loading into the Snowflake, where that data will be stored? It will be stored in వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్రొవైడర్. మీరు అకౌంట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్లో మనకి S3 అనే ఒక సర్వీస్ ఉంది, దాంట్లో మీ డేటా అనేది స్టోర్ అవుతుంది. మీరు ఎజూర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే బ్లాబ్ స్టోరేజ్ నథింగ్ బట్ జెన్2 అని ఉంటుంది, దాంట్లో మీ డేటా స్టోర్ అవుతుంది. జీసీపీ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అనే ఒక సర్వీస్ ఉంది. సో ఇవి వచ్చేసప్పటికి స్టోరేజ్ యూనిట్స్ అంటాం వీటిని. ఈ సర్వీసెస్నే ఉంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఎ స్టోరేజ్ యూనిట్స్ ఆర్ డేటా లేక్ అని పిలుస్తాం. సో ఆ రిలేటెడ్ క్లౌడ్ యొక్క డేటా లేక్లో స్టోర్ అవుతుంది. క్లియర్? So whatever the data you are inserting into the Snowflake, that will be stored in the cloud layer. Cloud layer, which means the data will be stored in one of these cloud provider. Clear? So data stored in database stored layers is kept on AWS 3 or cloud provider you choose when you created your account. మన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ రిలేటెడ్ సర్వీస్లో ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ ద మాక్సిమం కెపాసిటీ ఆఫ్ స్నోఫ్లేక్? సో స్నోఫ్లేక్లో నేను ఎంత డేటాని స్టోర్ చేయగలను అంటే, వాట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ దిస్ క్లౌడ్ ప్రొవైడర్? ఇన్ఫినిటీ. ఓకే, సేమ్ థింగ్ విల్ బి అప్లైడ్ ఆన్ ద స్నోఫ్లేక్ యాజ్ వెల్. సో మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? క్లౌడ్లో స్టోర్ చేస్తున్నాం. క్లౌడ్ ఒక కెపాసిటీ ఎంత? ఇన్ఫినిటీ. సో వాట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ స్నోఫ్లేక్? ఇన్ఫినిటీ. యూ కెన్ స్టోర్ పెటాబైట్స్ ఆఫ్ డేటా. ఓకే, మీరు పెటాబైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలరు, దీనికి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. ఓకే, వై? బికాస్ వాట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ దీస్ గైస్? Infinity. That nothing but in the Snowflake you can store infinity volume of data. ఓకే, ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాలేదా? రైట్, నెక్స్ట్. Snowflake manage all aspects of how this data is stored, including the distribution, compression, metadata storage,
టు నేమ్ ఏ ఫ్యూ. సో వాట్ ఈస్ దిస్ పాయింట్ ఈస్ హైలైటింగ్. సో స్నోఫ్లేక్ పని ఏంటి? ఓకే, ఇక్కడ డేటా అనేది ఎవరు ఐ మీన్, సో మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? క్లౌడ్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, మనం డేటాని ఎలా కంప్యూట్ చేస్తున్నాం? బై యూజింగ్, ఎలా కంప్యూట్ చేస్తున్నాం? సేమ్ కదా. సో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? కంప్యూట్ కూడా క్లౌడ్ ప్రొవైడరే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకా స్నోఫ్లేక్తో పని ఏంటంటే, అంటే మన స్నోఫ్లేక్ ఎందుకు వాడాలంటే, డైరెక్ట్గా నేను క్లౌడే వాడుకోవచ్చు కదా. నేను స్నోఫ్లేక్ ఎందుకు వాడాలి అంటే, సో హూ ఈస్ గోయింగ్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? స్నోఫ్లేక్ ఈస్ గోయింగ్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. హౌ దే ఆర్ మేనేజింగ్? బై యూజింగ్ దీస్ క్లౌడ్ సర్వీసెస్. సో స్నోఫ్లేక్ వాడు చేసే ఏకైక పని ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏంటి ఆ సర్వీసెస్ అంటే, మీరు ఒక ఫైల్లో డేటాని స్నోఫ్లేక్లో లోడ్ చేస్తున్నారు. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి, ఎలా కంప్రెస్ అవ్వాలి, ఏ ఫార్మేట్లో డేటా అనేది ఉండాలి. ఓకే, సో ఈ ఫైల్ ఒక సైజ్ బట్టి ఏ కంప్యూటర్ని యూజ్ చేయాలి, ఇలాంటి మీన్ వాట్ యు కాల్ ద బ్రెయిన్. ఒక ఒక బ్రెయిన్ చేసే పని ఎవరు చేస్తారంటే, ఇక్కడ స్నోఫ్లేక్ ఈస్ గోయింగ్ టు డూ దిస్ థింగ్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. స్నోఫ్లేక్ ఈస్ ప్రొవైడింగ్ ఓన్లీ క్లౌడ్ సర్వీసెస్ ఫర్ అస్. క్లియరా? ఎనీ డౌట్స్? అర్థమవుతుందండి? కన్ఫ్యూజింగ్ ఉందా? No doubts, Pawan. యా. So as highlighted before, whatever the data I'm storing, it will be stored if based on my cloud provider. If I have chosen Amazon, it will be stored in S3. If I have chosen Azure, it will be stored in a blob storage. If I have chosen Google, then it is GCP. It is going to store in GCS, Google Cloud Storage Service. Clear? సో ఇక్కడ చూడండి, వాట్ ఐ హావ్ రిటర్న్. వెన్ యూ లోడ్ డేటా, ఫైల్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ ద ఇంటూ ద స్నోఫ్లేక్ టేబుల్స్, స్నోఫ్లేక్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫార్మ్స్, ఆప్టిమైజ్ ద డేటా యూజింగ్ ఇట్స్ proprietary స్టోరేజ్ ఆర్కిటెక్చర్. హియర్ ఈస్ వాట్ దట్ మీన్స్. సో ఇక్కడ ఏ ఆర్కిటెక్చర్లో డేటా స్టోర్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్, okay, what is the first step? I'll show you. So let me show you the first step. So assume I'm loading or 1 CR records. Okay, assume I'm loading 1 CR records. So first, how the records look like? మీకు ఎక్సెల్లో డేటా ఎలా ఉంటుందో తెలుసు కదా. Let me show you. Assume I'm loading this Excel sheet. This Excel sheet is having 1 crore records. Okay, this Excel sheet is having 1 crore records. Now, in the Excel sheet, I have a customer details like customer name, phone number, okay, date of birth, designation, salary, etc., etc. Okay, this is my customer details. Assume this file is having 1 CR rows. Okay, now how this data will be stored ఇన్ ఫిజికల్గా ఈ డేటా ఎలా స్టోర్ అవుతుందంటే, ఈ రికార్డ్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? స్టోరేజ్ లేయర్లో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? స్టోరేజ్ లేయర్లో స్టోర్ అవుతున్నాయి. ఓకే, ఎలా స్టోర్ అవుతున్నాయి అంటే, మైక్రో పార్టీషన్ నథింగ్ బట్ స్మాలర్ ఫైల్స్, చిన్న చిన్న ఫైల్స్గా స్టోర్ అవుతాయి అనమాట. ఈ చిన్న చిన్న ఫైల్స్ మనం పిలుస్తాం, వి కాల్ ఇట్ యాజ్ మైక్రో పార్టీషన్. ఓకే, సో ఇలా మైక్రో పార్టీషన్స్లో స్టోర్ అవుతాయి. వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద టేబుల్, ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రో పార్టీషన్. So what is micro partition? Data divided into micro partitions, which are contiguous unit of storage. These partitions are automatically created and managed by Snowflake. You don't have to define them. సో ఇక్కడ మనం ఏ రికార్డు ఏ ఫైల్లో స్టోర్ అవ్వాలనేది మనం డిసైడ్ చేయగలమా? అంటే పలానా డేవిడ్ రికార్డు ఫైల్ 1లో, వాలీ రికార్డ్ ఫైల్ 3లో, డానీ రికార్డ్ ఫైల్ 4లో స్టోర్ అవ్వాలని నేను కంట్రోల్ చేయగలనా? సో నాకు ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఇక్కడ మైక్రో పార్టీషన్స్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే, స్నోఫ్లేక్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ the micro partitions. So, as highlighted before, Snowflake is offering cloud services. So, what is the first service we are explaining? We are explaining about micro partition. What is micro partition? So, whatever the data I'm inserting into the table, it will be stored in micro partitions. So, who is going to create this micro partition? Snowflake is going to create the micro partition. Okay, let me go further.
ఓకే. సో ఇప్పుడు ఈ మైక్రో పార్టిషనింగ్ అనేది ఏదైతే ఉందో అదే ఫైల్స్ మల్టిపుల్ ఫైల్స్ కింద డివైడ్ అవ్వడం ఏదైతే ఉందో సో దీన్ని ఎవరు చేస్తారంటే స్నోఫ్లేక్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఇట్ విల్ ఫిక్స్ వన్ కాలమ్, అదొక కాలమ్ ని ఫిక్స్ అయింది. ఓకే, డేట్ ఉంటే డేట్ కాలమ్ ని, ఐడి ఉంటే ఐడి కాలమ్ ని, ఇక్కడ డేట్ ఐడి లేదు కాబట్టి రీజియన్ కాలమ్ ని తీసుకుంది. అంటే ఎలా తీసుకుంటుంది అంటే ఫ్యూచర్ లో ఈ పర్టికులర్ కాలమ్ మీద బిజినెస్ లాజిక్స్ అనేవి ఎక్కువ రాస్తారు, లేదా ఈ కాలమ్ మీద జాయిన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది, లేదా ఈ కాలం మీద ఫిల్టర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని దాని యొక్క ఏ బ్రెయిన్తో థింక్ చేసి అది ఏం చేస్తుందంటే ఓకే రీజియన్ కాలం మీద మనకి ఫ్యూచర్లో ఫిల్టరేషన్స్ జరగవచ్చు లేదా జాయిన్స్ అనేవి జరగవచ్చు కాబట్టి నేను మైక్రో పార్టిషనింగ్ అనేది ఈ కాలం మీద చేస్తానని ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయ్యి ఏం చేస్తుంది అంటే యుఎస్ రీజియన్ డీటెయిల్స్ మొత్తం ఒకటే ఒక ఫైల్లో, యూరోప్ రిలేటెడ్ డేటా మొత్తం ఒక ఫైల్లో, ఏపీ రిలేటెడ్ ఫైల్స్ మొత్తం ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది అనమాట. క్లియరా? ఫస్ట్ స్టెప్ ఏంటి? మైక్రో పార్టీషన్స్ గా డివైడ్ చేయడం. ఎలా డివైడ్ చేస్తుంది? ఒక పర్టికులర్ కాలంలో ఉన్న వాల్యూస్ బేసిస్ మీద చేస్తుంది. ఒకవేళ అది ఐడి కాలం ఫిక్స్ అయింది అనుకోండి, 1 to 10 ఒక దాంట్లో, 10 to 20 ఒక దాంట్లో, 30 to 40 ఒక దాంట్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో డేటా వాస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ మైక్రో పార్టీషన్ బేస్డ్ ఆన్ సమ్ పర్టికులర్ కాలం. ఒక కాలంలో ఉన్న వాల్యూస్ రేంజెస్ మీద మైక్రో పార్టీషనింగ్ అనేది జరుగుతుంది. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే. అండ్ ద థర్డ్ స్టెప్, ఫస్ట్ ఏం జరిగింది? అనలైజ్ చేసింది. సెకండ్ స్టెప్ మైక్రో పార్టీషన్స్ క్రియేట్ చేసింది. ఈ మైక్రో పార్టీషన్స్లో థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ మైక్రో పార్టీషన్లో డేటా అనేది కొలమనరీ ఫార్మేట్లో అరేంజ్ అవుతుంది అనమాట. ఎలా అరేంజ్ అవుతుందో చూడండి ఇక్కడ. ఐడి అనేవి ఒక బ్లాక్లో, ఈ ఫైల్ లోపలే మైక్రో పార్టీషన్ లోపలే మనకి 4 లేదా 5 బ్లాక్స్ని క్రియేట్ చేస్తుంది. మనకి 5 కాలమ్స్ ఉంటే 5 బ్లాక్లు, 6 కాలమ్స్ ఉంటే 6 బ్లాక్స్ని క్రియేట్ చేసి ఈచ్ బ్లాక్ విల్ హోల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫస్ట్ బ్లాక్ లో చూడండి ఐడి వాల్యూస్ ఉన్నాయి, సెకండ్ కాలంలో నేమ్ వాల్యూస్ ఉన్నాయి, థర్డ్ కాలంలో ఏజ్, ఫోర్త్ కాలంలో రీజియన్. సో డేటా నాకు ఎలా స్టోర్ అవుతుందంటే కొలమనరీ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద టేబుల్ దట్ వాజ్ రీఅరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలమనరీ ఫార్మేట్. నేను డేటాని రో ఫార్మేట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాను, స్టోర్ చేసినప్పుడు ఎలా స్టోర్ చేస్తుంది? కొలమనరీ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. ఓకే, లాస్ట్ స్టెప్ వచ్చేసప్పటికి ఏంటంటే ద లాస్ట్ స్టెప్ విల్ బి కంప్రెస్డ్. సో మనకి అమౌంట్ ని అంటే మనకి స్నోఫ్లేక్ లో అమౌంట్ ఎలా ఛార్జ్ అవుతుంది? పర్ టీబీ ఛార్జ్ అవుతుంది. సో మనకి స్టోరేజ్ సైజ్ తగ్గడానికి వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ ద స్నోఫ్లేక్ దట్ విల్ బి కంప్రెస్డ్ విత్ ఎనీ ఆఫ్ దిస్ టెక్నిక్. మనకి మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ డిక్షనరీ ఎన్కోడింగ్ అని, రన్ లెంత్ ఎన్కోడింగ్ అని, డెల్టా ఎన్కోడింగ్ అని, ఎల్జెడ్ అని కంప్రెషన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒక టెక్నిక్ ని బేస్డ్ ఆన్ హీజ్ ఫీజిబిలిటీ, స్నోఫ్లేక్ ఫీజిబిలిటీ ప్రకారం దీంట్లోనూ ఒక కంప్రెషన్ టెక్నిక్ వాడి మన డేటాని కంప్రెస్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ స్నోఫ్లేక్ ఈస్ డూయింగ్ వైల్ ఇన్సర్టింగ్ ద డేటా? సో వాట్ ఎవర్ ద data I'm inserting into the table, it will be divided into multiple micro partitions. That is the first step. So each micro partition, we have multiple blocks. Each block will hold column information, which means whatever the rows I have inserted, it was rearranged in the form of columnary format. And the last step is whatever, so the data, the micro partitions are compressed and stored in the storage unit. సో స్నోఫ్లేక్ లో డేటా ఎలా స్టోర్ అవుతుందో ఒక ఐడియా వచ్చిందా? దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? చెప్పాలి. సో వాట్ ఈస్ ద స్టెప్ 1? ఐ హావ్ ఇన్సర్టెడ్ ద రికార్డ్స్. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మైక్రో పార్టీషన్స్ వాజ్ క్రియేటెడ్. నేను ఇన్సర్ట్ చేసిన డేటా సైజ్ బట్టి నెంబర్ ఆఫ్ మైక్రో పార్టీషన్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో what is happening here in the, if you zoom into the each micro partition, so column values will be, the data was rearranged in the form of columnary format, which means id will be stored in one block, my second column is name will be stored in one block, the third column is age will be stored in one block. ఇలా columnary format లో అరేంజ్ అయ్యి అండ్ ద థర్డ్ స్టెప్ విల్ బి దిస్ వాస్ కంప్రెస్డ్. ఇదేమవుతుంది? కంప్రెషన్ అనేది జరుగుతుంది, కంప్రెస్ అయ్యి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే కంప్రెస్ చేసి స్టోర్ చేస్తామో సైజ్ అనేది ఆటోమేటిక్గా ఒక 30 to 40% డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నాకు స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా?
పవన్ బ్రో, యా అది అడగండి. రిట్రీవల్ చేసినప్పుడు మరి ఎలాగా డేటాని అది ఐడి బట్ట అంటే ఏమైనా ఇండెక్స్ లాగా ఏమైనా తీసుకుంటుందా? చెప్తాను అండి, అది కూడా చెప్తాను. ఓకే, ఎలా ఓకే, యూజ్ చేస్తున్నా కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, ఓకే, సో ఓకే. in Snowflake, so table is stored in micro partitions. Whenever data is inserted into table, Snowflake automatically organized it into micro partition. So each micro partition size ఎంత ఉంటుందంటే 50 to 500 MB uncompressed data. ఇనీషియల్ గా అది మైక్రో పార్టిషన్ క్రియేట్ అయ్యేటప్పుడు కంప్రెస్ ఏం జరగదు. సో ఈచ్ మైక్రో పార్టిషన్ సైజ్ ఎంత ఉంటుంది, 50 to 500 MB అనేది ఉంటుంది. నెక్స్ట్, డేటా ఇన్సర్ట్ ఇన్ స్నో రియాక్ట్ కాలమ్నరీ ఫార్మాట్ అన్కంప్రెస్డ్ ఆఫ్టర్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ స్టోరేజ్ లేయర్. అది స్టోరేజ్ లేయర్ లో స్టోర్ చేసినప్పుడు కంప్రెస్ చేసి స్టోర్ చేస్తావు. మైక్రో పార్టిషన్ స్టోర్డ్ బై స్నోఫ్లేక్ ఆర్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్ ఆర్ యాక్సెసిబుల్ టు ద డేటా ఇంజనీర్. సో మన డేటా ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాం, ఏడబ్ల్యూఎస్ లో, ఎజూర్ లో, జీసీపీలో స్టోర్ అవుతుంది అన్నాం. ఈ ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, జీసీపీ కానీ ఎవరి అకౌంట్, స్నోఫ్లేక్ వాడి ఒక అకౌంట్, రైట్? సో దీనికి మనకు యాక్సెస్ ఉంటుందా? స్నోఫ్లేక్ వాడు జీసీపీ అకౌంట్ మనం యాక్సెస్ చేస్తామా? చేయలేము. ఓకే, వీ కెనాట్ యాక్సెస్ దిస్ స్టోరేజ్ లేయర్. ఓకే, సో ఏదైనా డేటా చూడాలంటే ఎలా చూస్తాం మరి? నథింగ్ బట్ సెలెక్ట్ క్వైరీ ఆర్ డిక్యూఎల్ క్వైరీ వాడి టేబుల్లో స్టోర్ అయిన డేటాని మనం వ్యూ చేయొచ్చు. ఓకే, సో డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్ ఇన్ డేటాబేస్ స్టోరేజ్ కెన్ బి యాక్సెసిబుల్ యూజింగ్ SQL. So improve, what is the advantage of columnary format? Improve query performance and data retrieval, efficient data compression and storage saving, less compute needed for processing same amount of data as raw storage. So metadata stored, okay, as highlighted, it is a very cheap. In the AWS, for the Europe region, we'll get it for $42 per TB. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రిట్రీవింగ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సెకండ్ లేయర్కి వెళ్దాం. సెకండ్ లేయర్ ఏంటి? వెర్చువల్ వేర్ హౌస్. ఓకే, వాట్ ఈస్ దిస్ వెర్చువల్ వేర్ హౌస్? సో దిస్ ఈస్ ద మజిల్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో మన స్నోఫ్లేక్ లో ఏం చేస్తాం అంటే, ఓకే చెప్పండి మీరు, మనం ఏం చేస్తాం? ఈటీఎల్ చేయగలం కదా, మల్టిపుల్ సోర్స్ సిస్టంలో ఉన్న డేటాని తీసుకెళ్ళి స్టోరేజ్ లేయర్లో స్టోర్ చేస్తాం. మల్టిపుల్ ఫైల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి, మల్టిపుల్ సోర్స్ సిస్టమ్ లైక్ ఫైల్స్, ఏపీఐస్, వేరే డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? స్టోరేజ్ లేయర్లో స్టోర్ చేయాలి. ఎవరు స్టోర్ చేస్తారంటే విఎం స్టోర్ చేస్తుంది. విఎం నథింగ్ బట్ ఏ సర్వర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సర్వర్ అనే కీవర్డ్ని మనం ఒక 100 సార్లు వింటాం ఈ కోర్సులో. ఈ సర్వర్ అంటే ఏంటి? నథింగ్ బట్ మన కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లాగే. ఓకే, సో ఈ విఎంస్ ద్వారా మనం ఏమేం చేస్తాం? అసలు ముందు ఈ విఎం ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, యాజ్ హైలైటెడ్ బిఫోర్, దిస్ వాజ్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. మీరు అకౌంట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ క్లౌడ్ సర్వీస్ అయితే తీసుకుంటారో ఆ పర్టిక్యులర్ కంపెనీ, పర్టిక్యులర్ క్లౌడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్. ఓకే, సో మనం ఏవే సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాం చూడండి. వాట్ ఆర్ ద సర్వీసెస్ ఐఎమ్ యూజింగ్? సో ఏడబ్ల్యూఎస్లో వచ్చేసప్పటికి వాట్ వీఆర్ యూజింగ్ EC2 ఇంజన్. ఎజూర్కి వచ్చేసప్పటికి వి యూజ్ విఎం. జీసీపీకి వచ్చేసప్పటికి కంప్యూట్ ఇంజన్. వీటి కెపాసిటీ ఎలా చూస్ చేసుకోవాలంటే మనం చూస్ చేసుకోవాలా, ఆటోమేటిక్ గా స్నోఫ్లేక్ ప్రొవైడ్ చేస్తుంది? యా, మనం క్వైరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూస్ చేసుకుంటాం అండి. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్ ప్రొవైడెడ్ బై స్నోఫ్లేక్. ఓకే, సో as highlighted before, we have a VM service. VM nothing but virtual machine, which is nothing but a server. So server లో ఉంటే మనకి సేమ్ ర్యామ్, స్టోరేజ్ ఇవే ఉంటాయి. ర్యామ్, స్టోరేజ్ ఇవే ఉంటాయి. ఓకే, ఇవి దేనికి వాడతాం? మన స్నోఫ్లేక్ దేనికి వాడిద్ది అంటే, మీరు ఫైల్స్ లోడ్ చేస్తారు కదా టేబుల్లోకి. ఫైల్లో ఉన్న డేటాని మనం దేంట్లోకి లోడ్ చేస్తున్నాం? టేబుల్స్లోకి లోడ్ చేస్తున్నాం, రైట్? సో ఫస్ట్ స్టెప్, ఫైల్స్ ఉన్న డేటాని టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. లేదా ఒక టేబుల్ ఉన్న డేటాని ఇంకొక టేబుల్లోకి మూవ్ చేయాలి. లేదా స్నోఫ్లేక్ నుంచి వేరే అప్లికేషన్కి మనం డేటాని ప్రొవైడ్ చేయాలి. 1 minute. ఓకే, స్నోఫ్లేక్ ఉన్న డేటాని పవర్ బిఐకో, టాబ్లెట్కో పంపాలి. సో ఎవరు ఆ పని చేస్తారు? ఎవరు స్టోరేజ్ లేయర్లోకి వెళ్ళి డేటాని తీసుకుని పవర్ బిఐ కానీ ట్యాబ్లెట్ కానీ ప్రొవైడ్ చేస్తారంటే విఎం. విఎం ఈజ్ ఏ వర్కర్.
ఓకే, ఇన్ స్నోఫ్లేక్లో విఎం అనేది ఇట్ విల్ డూ ద ఆపరేషన్స్. సో ది క్వారీ ప్రాసెసింగ్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ వర్చువల్ వేర్ హౌసెస్. దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రాసెస్ యూనిట్ ఆఫ్ స్నోఫ్లేక్. క్వైరీ ఎగ్జిక్యూటింగ్ ఆర్ సీక్వల్ ఎగ్జిక్యూషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద క్వైరీ ప్రాసెసింగ్ లేయర్. ఎవరు డేటాని రీడ్ చేస్తారు అంటే నథింగ్ బట్ విఎం, వర్చువల్ వేర్ హౌస్. సారీ, విఎం, virtual warehouse will do that operations. Okay, as highlighted before, if you have selected AWS, Snowflake will use EC2 service under the hood. బట్ యూ నెవర్ ఇంటరాక్ట్ విత్ ఇట్ డైరెక్ట్లీ. మీరు విఎంని ఫిజికల్గా టచ్ చేయగలరా? మీరు సర్వర్ని చూడగలరా ఫిజికల్గా? నో, ఐ కెనాట్ సీ. ఐఎమ్ యూజింగ్ దట్ పర్టిక్యులర్ సర్వీస్. ఇట్స్ ఎ virtual సర్వీస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. Okay, if you are choosing Azure, you are going to use Azure VMs. If you are choosing GCP, you are going to use compute engines provided by GCP. So this we call it as muzzle of the system. Okay, so here is the thing. So whenever I execute the query, okay, cloud service will switch on the VM in the cloud. ఓకే, మనకు స్నోఫ్లేక్ వాడు ఏం చేస్తాడంటే క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి EC2 ఇంజిన్ ఆన్ చేస్తాడు. సో ఆన్ చేసి బ్రో పలానా ఫోల్డర్లో కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అని చెప్తాడు అనమాట. సో ఎప్పుడైతే మీరు క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తాడో స్నోఫ్లేక్ వాడు వేర్ హౌస్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. వేర్ హౌస్ వాడు ఏం చేస్తాడు, S3 బకెట్ లోపలికి వెళ్ళి మీ డేటా ఏదైతే ఉందో ఫైల్స్లో స్టోర్ అయింది కదా, ఆ డేటాని అన్జిప్ చేసి, ఓకే, ఆ ఫైల్స్లో ఉన్న డేటాని మొత్తాన్ని పిక్ చేసుకుని అంటే ఒక బాక్స్లో పెట్టుకుని మీ రిజల్ట్ సెట్ ఉంటుంది కదా, మన అవుట్పుట్ చూసుకోవడానికి ఒక రిజల్ట్ సెట్ ఉంటుంది కదా, దాంట్లో డంప్ చేస్తాడు అనమాట. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. వెన్ ఎవర్ ఐ ఎగ్జిక్యూట్ ఎ క్వైరీ, వాట్ స్నోఫ్లేక్ ఈస్ డూయింగ్, Snowflake is having cloud services. Cloud services will switch on the VM. VM will go to the storage layer. What is the next step? So it will unzip all the data. It will pick whatever the records you want and it will dump into your result set. పవన్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మల్టిపుల్ సోర్స్ డేటా ఉంటది కదా, ఇప్పుడు ఫైల్స్ లో ఉంటది, ఎక్సెల్ లో ఉంటది. సో ఈ డేటా అవునండి, అంతా మూవ్ అయినప్పుడు స్నోఫ్లేక్ లో ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లోకి వస్తుందా? యా చేయొచ్చండి. మనకి అంటే మనం మాన్యువల్ గా మనం కన్వర్ట్ చేయాలా, లేకపోతే స్నోఫ్లేక్ ఆటోమేటిక్ గా మాన్యువల్ గానే చేయాలండి. కొన్ని కొన్ని ఆటోమేటిక్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. జేసన్ ఫ్లాట్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మీకు ఇవన్నీ హైలైట్ చేస్తాను. ఓకేనా? ఓకే. యా. అంటే సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి లోకల్ లో ఉన్న డేటాని, అంటే వేరే సర్వర్స్ లో వేరే డేటాబేస్ లో డేటాని మనం తీసుకొని వాటిని మనం మాన్యువల్ గా మనం అంతా ఒక బ్లెండ్ చేసుకొని ఒక సింగిల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి తర్వాత స్నోఫ్లేక్ అటాచ్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ స్నోఫ్లేక్ లో లేదండి. కూడా సో మనం? మల్టిపుల్ సోర్స్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం స్టేజింగ్ లేయర్స్ లో పెట్టుకుని అక్కడ మెర్జ్ చేస్తాం. ఓకే, స్టేజింగ్ లేయర్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంతేగా? అంతే అండి. ముందు రా డేటా మొత్తాన్ని స్టేజింగ్ లోకి తెచ్చుకుంటాం, అక్కడి నుంచి మెర్జింగ్ చేసుకుంటాం అనమాట మనకు కావాల్సినట్టు. ఓకే. యా. ఈ వేర్ హౌసెస్ అనేవి విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ సైజెస్ లైక్ స్మాల్, లార్జ్, మీడియం, ఎక్స్ట్రా లార్జ్ లైక్ దట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద లోడ్ వి చూస్ ద వేర్ హౌస్. ఓకే, నేను 1 GB డేటాను లోడ్ చేస్తున్నా. సో 1 GB డేటాను లోడ్ చేయడానికి 1 GB డేటాను లోడ్ చేయడానికి నాకు 16 GB ర్యామ్ చాలు. ఓకే, బట్ నేను ఎప్పుడైతే 1 TB డేటాను లోడ్ చేస్తున్నానో దెన్ నాకు 16 GB ర్యామ్ సరిపోదు. నాకు అక్కడ ఎంత కావాలి? ఐ నీడ్ ఏ 64 GB ఆర్ 128 GB ర్యామ్ కావాలి. ఓకే, సో మనం క్వైరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లేదా ఆపరేషన్ చేసినప్పుడు మన సైజ్ ఆఫ్ ద విఎంని డిసైడ్ అవ్వచ్చు. నా ఆపరేషన్కి 64 GB ర్యామ్ కావాలా, 32 GB ర్యామ్ కావాలా? ఓకే, నా ఆపరేషన్కి 64 GB కావాలా, 32 కావాలా, 128 కావాలా? ఇలా సైజ్ అనేది నేను డిసైడ్ అవ్వగలను. బేస్డ్ ఆన్ మై టైప్ ఆఫ్ ఆపరేషన్ నేను లోడ్ చేసే ఫైల్ సైజ్ బట్టి వేర్ హౌస్ నేను స్విచ్ చేసుకోగలను. ఓకే, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆప్షన్ ప్రొవైడెడ్ బై ద స్నోఫ్లేక్ మనకి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. 1 minute, 1 minute.
సారీ గెస్. సో యా, సో ఎప్పుడెప్పుడు మనం వేర్ హౌస్ ని ఆన్ చేస్తాం అంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ స్టేట్మెంట్ ఐ యూస్ వేర్ హౌస్. సో వీ హ్యావ్ ఎ ఆప్షన్ కాల్ కాపీ ఇంటూ. వై ఐ యూస్ కాపీ ఇంటూ టు లోడ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ లైక్ ఫైల్స్లో ఉన్న డేటాని నా స్నోఫ్లేక్లో లోడ్ చేసుకోవడానికి ఐ యూస్ కాపీ ఇంటూ కమాండ్. Okay, and then while using DTL command, I need VM. So this VM come up with a different sizes. ఈ సైజెస్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. మన టీ షర్ట్ సైజ్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ ఇలా ఉంటాయి. సో సో లార్జర్ ద సైజ్ ఆఫ్ వేర్ హౌస్, ఓకే, లార్జర్ ద క్రెడిట్స్ ఇట్స్ కన్జ్యూమ్. ఓకే, ఎక్స్ట్రా స్మాల్ సర్వర్ కి 1 క్రెడిట్ కన్జ్యూమ్ అవుతుంది, స్మాల్ కి 2. సో ఇక్కడ చూడండి సైజ్ పెరిగే కొద్దీ అమౌంట్ కూడా డబుల్ అవుతా వెళ్తుంది. Okay, larger the size of warehouse, double the amount you need to pay to Snowflake. Okay, virtual warehouse have properties that can be set to control on automatic warehouse activities. Snowflake virtual warehouse come up in 10 sizes. Larger the warehouse, more credits it will consume per hour of actively running query. Larger warehouse have more memory and compute capacity and can run query faster. సో మీకు ఎప్పుడైతే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుందో సో అప్పుడు మీరు లార్జ్ సర్వర్ని తీసుకోవాలి. సో ఎంత సర్వర్ అంటే ఎంత పెద్ద సర్వర్ తీసుకుంటే అంత ఫాస్ట్గా ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 TB ఫైల్ లోడ్ చేయడానికి స్మాల్ తీసుకున్నారు, 30 minutes పట్టింది. అదే ఎక్సెల్ తీసుకుంటే ఎంతసేపు అవుతుంది, 10 minutes 6 minutes అయిపోతుంది. 2XL తీసుకుంటే 2 minutes లోడ్ చేస్తుంది అనమాట. సో లార్జర్ ద సైజ్ ఆఫ్ వేర్ హౌస్, ఫాస్టర్ ద ఆపరేషన్, డబుల్ ద కాస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఎక్సెల్లో నుంచి 6XL వరకు అంటే లార్జ్ వరకు ఇచ్చాను. సో సైజెస్ ఎలా ఉంటాయో చూడండి. ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే దీని ర్యామ్ ఎంత, 16 GB, స్మాల్ అయితే 32 GB, మీడియం అయితే 64 GB, లార్జ్ అయితే 128 GB అనమాట. సో దీస్ ఆర్ ద కంప్యూట్ ఆర్ విఎం కెపాసిటీ. విఎం ఒక కెపాసిటీని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. క్లియర్? ఎనీ డౌట్స్? నో డౌట్స్ పవన్. యా పవన్ గారు. సో సో ఇక్కడ మనం యాక్చువల్లీ ఈ కంప్యూట్ పవర్ ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఇవన్నీ ఎలా స్విచ్ అవుతాము అంటే ఏ క్రైటీరియాలో డిసైడ్ అవుతాము? సపోజ్ నా ఫైల్ 1 TB ఉంది అనుకోండి. దీని మీద సపరేట్ సెషన్ ఉందండి. ఓకే, దీని మీద మీకు వన్ డే సపరేట్ సెషన్ తీసుకుంటా. బట్ సింపుల్ ఇంట్రడక్షన్ ఇస్తా. ఎలా చూస్ చేసుకుంటాం అంటే మనం టూ మెథడ్స్ ని ఫాలో అవుతాం. ఒకటి ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ ఉంటుంది. ఓకే, మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. ఏం ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? డెవ్, ఇంకా యూఐటి, ఎంట్, ప్రీ ప్రొడక్షన్. ప్రొడక్షన్. సో Yes. మనకి టెస్టింగ్ కి లార్జర్ ద వేర్ హౌసెస్ అవసరంలా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఎక్స్ట్రా స్మాల్ వాడతాం. యా ఓకే, డెవ్కి వెళ్ళిపోయేటప్పటికి, యూఐటీకి వెళ్ళిపోయేటప్పుడు మనం కొంచెం రియల్ టైం డేటాని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసప్పటికి స్మాల్ కానీ లార్జ్ కానీ తీసుకుంటాం. సో ప్రొడక్షన్లో మనం బేస్డ్ ఆన్ ద ఫైల్ సైజ్, ఈ రోజు నాకు ఈ రోజు మామూలుగా రెగ్యులర్గా నాకు 1 GB వచ్చింది. సో నేను రెగ్యులర్గా ఏం చేస్తాను అంటే లార్జ్ సైజ్ వేర్ హౌస్ని వాడతా. బట్ నాకు ఈరోజు 2 TB వస్తుందని క్లయింట్ ముందే ఇన్ఫార్మ్ చేశాడు. దెర్ ఇస్ సేల్స్ హ్యాపెన్ డ్యూ టు సమ్ ఆఫర్స్. సో సైజ్ డబుల్ అయింది అని చెప్తాడు. దెన్ వాట్ విల్ డూ వైల్ లోడింగ్ ద డేటా, విల్ స్విచ్ ద వేర్ హౌస్ ఈజీలీ. సో ఎలా స్విచ్ అవ్వాలనేది నేను ఫర్దర్గా చూపిస్తాను. ఎట్ దట్ టైమ్ ఐ చేంజ్ ఇట్ టు ఎక్స్ట్రా లార్జ్ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్. ఓకే, ఓకే సో ఓకే మనకి ఇంకోటి ఉంది, ఏంటి అది, యూజర్ స్పెసిఫిక్ ఉంటుంది. ఈటీఎల్ ఆపరేషన్ తీసుకోండి. ఓకే, మనకి హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈటీఎల్ ఆపరేషన్స్కి మనం ఏం చేస్తామంటే హారిజాంటల్ స్కేలింగ్ చేస్తాం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి, విఎంని 8 GB నుంచి 64 GBకి పెంచుతాం. అంటే లార్జ్ నుంచి ఎక్స్ట్రా లార్జ్కి పెంచుతాం అనమాట. అదే పవర్ బిఐ తీసుకోండి. పవర్ బిఐకి నాకు రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఎక్స్ట్రా స్మాల్ చాలు. ఓకే, బట్ ఇక్కడ నాకు మల్టీ క్లస్టర్ కావాలి. అంటే నాకు ఒక్క సర్వర్ సరిపోదు. ఎందుకు, నాకు పవర్ బిఐ టీము 100 మంది ఉన్నారు. సో 50 మెంబర్స్ యాక్టివ్ యూజర్స్ ఉండొచ్చు. అంటే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క సర్వర్ నేను ప్రొవైడ్ చేయగలగాలి. ఓకే ఓకే, మనకి 2 టైప్స్లో దీన్ని డివైడ్ చేస్తాం. ఒకటి ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్, 2 ఆపరేషన్ స్పెసిఫిక్. వీటన్నిటిని నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను హైలైట్ చేస్తాను. మీకు అడ్వాన్స్ టాపిక్లో వేర్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ మీకు ఇవి హైలైట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే
సో ఇక్కడ స్నోఫ్లేక్ లో మనం వాట్ ఈస్ ది కంప్యూట్ సిస్టమ్ ని డేటా వేర్ హౌస్ అంటున్నాం, అంతేనా? అంతే అండి. యా, థ్యాంక్ యూ. ఓకేనా? సో మనకి హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు ఇవి హైలైట్ చేస్తాను అనమాట. హారిజాంటల్ స్కేలింగ్ ఎప్పుడు చేస్తాం, వెర్టికల్ స్కేలింగ్ ఎలా చేస్తాం అన్ని మనం అప్పుడు హైలైట్ చేస్తాను. బట్ దిస్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ విఎం. సో రియల్ టైంలో మనం విఎంని ఆపరేషన్స్ పరంగా లేదా ఎన్విరాన్మెంట్ పరంగా క్రియేట్ చేసుకుంటాం వేర్ హౌసెస్ని రియల్ టైంలో. ఓకే అండి, గుడ్. యా. సో కమింగ్ బ్యాక్, ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. డోంట్ పానిక్. దీని మీద నేను ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క డే సెషన్ తీసుకుంటాను. డోంట్ వరీ. వేర్ హౌస్ మీద ఒక సెషన్ తీసుకుంటా, స్టోరేజ్ మీద ఒక సెషన్ తీసుకుంటా, మళ్ళీ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్లౌడ్ సర్వీస్ మీద ఒక్కొక్క సెషన్ కూడా ఉంటుంది. సో మీరు ఏం భయపడద్దు, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. కమింగ్ బ్యాక్, so as highlighted before, so this storage compute was provided by the cloud provider. If I take GCP, so I'm going to use GCS service and compute engine service. If I take AWS, I'm going to use S3 service and EC2 service. If I take Azure, I'm going to use blob storage and Azure VM. Clear? క్లియర్ పవన్. నెక్స్ట్ వచ్చేసప్పటికి, సో సో ఫస్ట్ స్నోఫ్లేక్ వాడి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేశాడు అనమాట. అంటే స్నోఫ్లేక్ ఇనీషియల్గా జీసీపీ ఎజూర్ అనేది లేదు, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మాత్రమే ఉండేది. తర్వాత ఈ రెండు అడాప్ట్ చేశాడు. సో సిన్స్ స్నోఫ్లేక్ ఈస్ బార్న్ ఇన్ ద క్లౌడ్ అండ్ నేటివ్లీ built using cloud technologies, it take the advantages of infinity, scalability, elasticity, redundancy features. Hence, you can store more and scale up and down your compute as needed. So, ఇక్కడ స్నోఫ్లేక్ వాడు కంప్యూట్ కానీ స్టోరేజ్ కానీ ఈ క్లౌడ్ మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి, సో వాట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ దిస్ గైస్? ఇన్ఫినిటీ. స్కేలబిలిటీ ఉందా? ఉంది. నాకు విఎమ్స్కి ఏమైనా లిమిటేషన్ ఉందా? నేను 10 కానీ 20 వాడగలను, 30 వాడగలను, ఏమైనా లిమిటేషన్ ఉందా? మీరు ఈ క్లౌడ్లో ఎన్ని విఎమ్స్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో సైజెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మై ఆపరేషన్ తగ్గట్టు నేను సైజుని కూడా డిఫైన్ చేసుకోగలను. ఓకేనా? సో దిస్ ప్రొవిజన్ ఫర్ స్టోరేజ్ అండ్ కంప్యూట్ ఈస్ సో సింపుల్ అండ్ డ్రివెన్ బై సీక్వల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నేను వేరే ఏమైనా లాంగ్వేజ్ వాడుతున్నానా విఎమ్స్ని క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి? లేదు, సింపుల్ సీక్వల్ క్వైరీస్ని యూజ్ చేస్తున్నా. మీకు డే 1 నుంచి చెప్తున్నా, స్నోఫ్లేక్ కంప్లీట్లీ సీక్వల్ బేస్డ్ అనమాట. మీరు ఏదైనా కమాండ్ ఇవ్వాలంటే సీక్వల్ త్రూ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ స్నోఫ్లేక్ సీక్వల్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. యూ డోంట్ నీడ్ పైథాన్ ఆర్ పైస్పార్క్. సో వేర్ యూ టేక్ బిగ్క్వైరీ అంటే జీసీపీ కానీ డేటాబ్రిక్స్ కానీ ఇవి తీసుకుంటే పైథాన్, పైస్పార్క్ మ్యాండేటరీ. బట్ స్నోఫ్లేక్ అవసరం లేదు. సీక్వల్ త్రూ మీరు ఏ ఆపరేషన్ అయినా చేయగలరు. ఓకే, ఇట్ బ్రింగ్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సింప్లిసిటీ. ఓకే, సో స్పార్క్ క్లస్టర్, రెడ్ షిఫ్ట్ క్లస్టర్, సినామ్స్ క్లస్టర్. ఓకే, సో వీటిలో ఉన్న ఆర్కిటెక్చర్, ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. యూ ఓన్లీ పే ఫర్ వాట్ యూ స్టోర్ అండ్ రన్నింగ్ కంప్యూట్. మనం అమౌంట్ పే చేస్తాం కదా, దేనికి పే చేస్తాం అంటే ఒక 1 TB డేటా స్టోర్ చేసినందుకు $30 to $40 పే చేస్తాం. 1 hour VM పే వాడినందుకు వీఆర్ గోయింగ్ టు పే $2 or $3 బేస్డ్ ఆన్ ద రీజియన్. ద స్టోరేజ్ ఈస్ encrypted and compressed. సో ఓవరాల్ స్టోరేజ్ కాస్ట్ ఈస్ వెరీ కాంపిటేటివ్. సో ఇక్కడ మనం డేటాని ఎన్క్రిప్ట్ చేసి కంప్రెస్ చేస్తున్నాం. అంటే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం. దీనివల్ల నాకేమవుతుంది? స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, ద కంప్యూట్ కాస్ట్ ఈస్ పర్ సెకండ్ బేసిస్. సో యా, సెకండ్ బేసిస్ మీద ఛార్జ్ అవుతుంది. ఓవరాల్ ఇదనమాట. సో ఈ రెండు ఎవరివి? క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజూర్ ఆర్ జీసీపీవి. సో స్నోఫ్లేక్ వాడు మనకి ఇస్తున్న సర్వీస్ ఏంటంటే క్లౌడ్ సర్వీస్. ఈ క్లౌడ్ సర్వీసెస్లో మనకి ఏమేమి వస్తున్నాయి అంటే అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఇవి రాసుకోండి, ఇవి మీకు హెల్ప్ అవుతాయి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ వచ్చేసప్పటికి వాట్ ఈస్ స్నోఫ్లేక్ ఈస్ ప్రొవైడింగ్ టు మీ. స్నోఫ్లేక్ వాడు నాకు క్లౌడ్ సర్వీసెస్లో ఏమేమి ఇస్తున్నాడంటే, ఫస్ట్ authentication and access control. Second, infrastructure management. Third, transaction management. Fourth, metadata management. Fifth, query parsing and optimization. Sixth, security. Okay na? So yeah, these are the services provided by Snowflake. So what are the services he is providing? First one,
authentication and access control, infrastructure manager, optimizer, metadata manager, security. So these are the services provided by Snowflake. సో మీకు బిల్లింగ్ కూడా చూడండి. మీరు ఒక $100 పే చేస్తే $90 ఏడబ్ల్యూఎస్కో ఎజుర్కో జీసీపీకి వెళ్తుంది. ఓన్లీ $10 మాత్రమే వీడు ఛార్జ్ చేస్తున్నాడు. ఎందుకు $10 ఛార్జ్ చేస్తున్నాడు అంటే ఫర్ దిస్ సర్వీసెస్. ఈ సర్వీసెస్కి వాడు 10% ఆన్ ఓవరాల్ బిల్ మీద ఛార్జ్ చేస్తాడు అనమాట. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఓకే, ఎస్యూమ్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ డే వెళ్తారు కదా, ఫస్ట్ డే మీకు ఐడి కార్డు ఉంటుందా? నో రైట్, మనకి ఫస్ట్ డే ఐడి కార్డు ఉండదు. నేను గేట్ దగ్గరికి వెళ్తా, సో దే విల్ నాట్ అలౌ మీ టు ఎంటర్ ఇన్ టు ద ఆఫీస్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే వాళ్ళు, దే విల్ కాల్ టు ద హెచ్ఆర్ కాల్ చేసి, సో పలానా పర్సన్ వచ్చారు, ఈ టుడేస్ ఈస్ జాయినింగ్ డేట్ అని చెప్తారు. సో ఇఫ్ యు ఆర్ ఎ వ్యాలిడ్ యూజర్, మీరు నిజంగానే ఆ కంపెనీలో సెలెక్ట్ అయితే హెచ్ఆర్ విల్ టెల్ టు దట్ వాచ్మెన్ ప్రొవైడ్ హిమ్ సమ్ యాక్సెస్ కార్డ్, ఒక టెంపరీ కార్డ్ని ప్రొవైడ్ చేయమని చెప్తుంది. రైట్, సో దిస్ వి కాల్ ఇట్ యాజ్ అథెంటికేషన్. ఓకే, దీన్ని ఏమంటాం, ఈ ప్రాసెస్ని అథెంటికేషన్ అంటాం. సేమ్ అలాగే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ అ స్నోఫ్లేక్ డెవలపర్. సో మీరు డైరెక్ట్గా పోర్టల్లోకి లాగిన్ అయిపోతారా? అంటే మీకు మీ జీమెయిల్ ఐడి, మీ అవుట్లుక్ వాడేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వగలరా? అవ్వలేము. సో మనకేం కావాలి, ఒక యాక్సెస్ కార్డ్ అనేది కావాలి. నథింగ్ బట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ కావాలి. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్నోఫ్లేక్ అడ్మినిస్ట్రేటర్ విల్ ప్రొవైడ్ యూ. ఓకేనా, దట్ వి కాల్ ఇట్ యాజ్ అథెంటికేషన్. అథెంటికేషన్ మీన్స్ యాక్సెస్ ఆర్ యాక్యురేట్ యూజర్ కెన్ ఓన్లీ యాక్సెస్ ద స్నోఫ్లేక్ అకౌంట్. సో స్నోఫ్లేక్ అకౌంట్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఎవరికైతే యాక్సెస్ ఉందో, అథెంటికేషన్ ఉందో, వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వగలరు. సెకండ్, వాట్ ఈజ్ యాక్సెస్ కంట్రోల్? ఓకే, మీకు టెంపరీ కార్డ్ వచ్చింది, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళారు. సో తను ఏం చెప్పిందంటే జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అన్నారు. ఓకే ఫైన్, ఈ లోపల మీరు జస్ట్ కెఫ్టీరియా లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది, జస్ట్ ఆఫీస్ చూద్దాం అనుకున్నారు. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సో మీరు డైరెక్ట్గా ఏ ఫ్లోర్కైనా వెళ్ళిపోవచ్చా? అంటే మీరు ఏ ఫ్లోర్లోకి వెళ్ళైనా చూడగలరా? నో రైట్. ఇఫ్ యూ పుట్ యువర్ టెంపరీ కార్డ్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు? మీకు ఆ ఫ్లోర్కి యాక్సెస్ లేదు. సేమ్ అలాగే మనకి స్నోఫ్లేక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ టేబుల్స్, వ్యూస్, మెటీరియలైజ్డ్ వ్యూస్, స్టేజెస్, వీటన్నిటిని మీరు డిఫాల్ట్గా యాక్సెస్ చేయలేరు. ఓకే, మీరు లాగిన్ అయ్యారు, లాగిన్ అయినా కానీ మీకు అన్ని ఆబ్జెక్ట్స్ కనపడవు. స్నోఫ్లేక్ రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఏవి మీకు కనపడవు. సో మీకు ఎప్పుడు కనిపిస్తాయి? ఎక్స్ప్లిసిట్గా అగైన్ అడ్మినిస్ట్రేటర్ మీకు ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయగలరు. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? చెప్పాలి. అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీ కామెంట్స్? ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇది నా స్నోఫ్లేక్ ఆబ్జెక్ట్స్ అనమాట. మనకి స్నోఫ్లేక్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి చూడండి, డేటాబేస్, స్కీమా, టేబుల్స్, వ్యూస్, మెటీరియలైజ్డ్ వ్యూస్, ఇలా నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి నా స్నోఫ్లేక్ అకౌంట్లో. ఓకే, నేను కొత్తగా జాయిన్ అయ్యా డెవలపర్గా. సో నాకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ వచ్చింది, నేను లాగిన్ అయ్యా. సో లాగిన్ అవ్వగానే నాకు ఇవన్నీ యాక్సెస్ అవుతాయా? ఐ కెనాట్ యాక్సెస్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. సో Snowflake administrator need to provide me the access. సో వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ హీ హాస్ ప్రొవైడెడ్, ఏ ఆబ్జెక్ట్ మీద అయితే యాక్సెస్ ప్రొవైడ్ చేశాడో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే మీరు యాక్సెస్ చేయగలరు. బై డిఫాల్ట్ ఇవన్నీ లాక్ అయి ఉంటాయి అన్నమాట. మీరు వీటిని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. క్లియర్? ఎనీ డౌట్స్? అథెంటికేషన్, యాక్సెస్ కంట్రోల్ ఏదైనా డౌట్ ఉందా? నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్. సో ఇందాక మీకు చెప్పా కదా, విఎంను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, సైజెస్ అడ్జస్ట్ చేయడం, నెట్వర్క్, మన స్నోఫ్లేక్ అకౌంట్కి స్నోఫ్లేక్ వాడి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మధ్య కనెక్టివిటీ బిల్డ్ చేయడం, నెట్వర్క్ సెటప్ చేయడం. ఓకే, డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి, దానికి ఏ స్పేస్లో స్టోర్ అవ్వాలని మెమరీ అలొకేట్ చేయడం, సో మనకు వచ్చిన రిసోర్స్ని ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఇట్ విల్ బి డన్ బై ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్. మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ అనమాట. సో ఇది విఎం క్రియేషన్కి లేదా విఎంను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఓకే, కనెక్టివిటీని బిల్డ్ చేయడానికి క్లౌడ్కి, స్నోఫ్లేక్కి. సో స్టోరేజ్, ఏ ఫోల్డర్లో డేటా స్టోర్ అవ్వాలి, ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఈ ప్రొవిజన్ చేయడం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ ఒక పని అనమాట. క్లియర్?
నెక్స్ట్ క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్. మీరు ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేశారు. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ దానికి ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే క్వైరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫ్రమ్ ఫ్రమ్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ముందు ఏ టేబుల్లో డేటాని రీడ్ చేయాలి, లేదా దీంట్లో ఏదైనా ఎర్రర్ ఉందా, సింటాక్స్ కరెక్ట్గా రాశాడా లేదా, ఇవన్నీ ఎవరు చెక్ చేస్తారంటే స్నోఫ్లేక్ క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అనేది చెక్ చేస్తుంది అనమాట. మీరు ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఓకే కరెక్ట్గా ఉంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ఎగ్జిక్యూషన్ ప్లాన్. తర్వాత ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చెప్పి రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద క్వైరీ ప్రాసెసింగ్ లేయర్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఆ క్వైరీ యొక్క రిజల్ట్ని ప్రింట్ చేయడానికి ఆ ప్లాన్ని క్వైరీ ప్రాసెసింగ్ లేయర్ నథింగ్ బట్ విఎంకి పంపిస్తుంది. ఎవరు? క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో ట్రాన్సాక్షన్స్ విల్ డిస్కస్ ఇన్ ద లేటర్ క్లాస్. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో రిజల్ట్ క్యాచీ, ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూలో వీటి మీద మీకు క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఇది చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, యు ఆర్ ఏ యూజర్, మీ స్నోఫ్లేక్ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత మీరు ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేశారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, మీకు ఏమైంది? స్నోఫ్లేక్ క్లౌడ్ సర్వీస్ ఉంది కదా, స్నోఫ్లేక్ క్లౌడ్ సర్వీస్ తీసుకోండి. స్నోఫ్లేక్ క్లౌడ్ సర్వీస్ ఏం చేస్తుంది? సో ఇందాక మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్పండి. అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్, ఇంకా క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఆ సర్వీసెస్ ఏంటంటే క్వైరీ ప్రాపర్గా ఉందా లేదా, ఇతనికి యాక్సెస్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసి అంతా ప్రాపర్గా ఉంటే నెక్స్ట్ ఏం చేస్తుంది స్నోఫ్లేక్ క్లౌడ్ సర్వీస్ అనేది? ఇట్ విల్ స్విచ్ ఆన్ ద విఎం. ఓకే, సో విఎం ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి విఎంని స్విచ్ ఆన్ చేస్తుంది. ఈ విఎం ఏం చేస్తుంది? స్టోరేజ్ లేయర్లోకి వెళ్ళి ఓకే డేటా ఎక్కడెక్కడైతే స్టోర్ అయిందో ఆ ఫైల్స్ మొత్తాన్ని రీడ్ చేసి ఓకే ఏం చేస్తుంది విఎం స్టోరేజ్ లేయర్లోకి వెళ్ళి ఆ రిలేటెడ్ ఫైల్స్ మొత్తాన్ని, ఆ పార్టీషన్స్ మొత్తాన్ని స్కాన్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ని ఆ రిజల్ట్ సెట్లో ప్రింట్ చేస్తుంది. మీకు కావాల్సిన అవుట్పుట్ని ఎక్కడ ప్రింట్ చేస్తుంది? ఆ రిజల్ట్ సెట్లో ప్రింట్ చేస్తుంది. రైట్? సో ఓకే, సో ఇదేంటి? ఇండివిజువల్ యూజర్. సేమ్ ఇదే కస్టమర్ టేబుల్ మీద నేను రిపోర్ట్స్ అనేవి పవర్ బిఐలో జనరేట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఇదే రిపోర్ట్ని ముగ్గురు డెవలపర్స్ ఆపరేట్ చేస్తున్నారు అనమాట. సేమ్ ఇదే టేబుల్ మీద, ఇదే క్వైరీ మీద. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరిగిందంటే విఎం ఆన్ చేసి ఆఫ్ చేసినందుకు నాకు $2 ఛార్జ్ అయింది అనుకుందాం. ఓకే, సో $2 ఛార్జ్ అయింది. సో ఇలా ప్రతి ప్రతి ఇండివిజువల్ పర్సన్ లేదా ప్రతి బిఐ టీమ్ వాళ్ళ ఆ రిపోర్ట్స్ని ఆన్ చేసినప్పుడల్లా నాకు $2 ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఒక్క రోజు మాత్రమే ఈ కస్టమర్ టేబుల్ మీదే 100 రిక్వెస్ట్లు వచ్చినాయి. అంటే ఎన్ని డాలర్స్ ఛార్జ్ అయినట్టు? $200 ఛార్జ్ అయినట్టు. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? ఇండివిజువల్ పర్సన్స్ కానీ పవర్ బిఐ టీమ్ కానీ కస్టమర్ టేబుల్ని యాక్సెస్ చేస్తున్నారు. దేనికోసం? దాంట్లో ఉన్న డేటాని చూడడానికైనా కానీ లేదా రిపోర్ట్ జనరేట్ చేయడానికైనా కానీ ఓకే ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ క్వైరీ. సో సేమ్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమవుతుంది? ఒకటే డేటాని 10 మంది చూడడం వల్ల నాకు $200 అనేది ఛార్జ్ అవుతుంది. సో ఈ అమౌంట్ని కస్టమర్కి సేవ్ చేయడానికి స్నోఫ్లేక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వన్ సర్వీస్ దట్ ఈస్ నథింగ్ బట్ క్యాచీ సర్వీస్. సో సో ఇదేం లాంచ్ చేసిందంటే క్యాచీ సర్వీస్ని లాంచ్ చేసింది. సో దీన్ని మనం రిజల్ట్ క్యాచీ సర్వీస్ అంటాం. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే కస్టమర్ టేబుల్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తారో స్నోఫ్లేక్ ఏం చేస్తుందంటే ఆ రిజల్ట్ సెట్ అనేది క్యాచీలో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఉంటే డైరెక్ట్గా మీకు రిజల్ట్ సెట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే విఎం ఆన్ అయింది. విఎం ఆన్ అయి స్టోరేజ్లోకి వెళ్ళి మనకి డేటా అనేది రిజల్ట్ సెట్లో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి సేమ్ క్వైరీని ఏ డెవలపర్ వాడినా, అది ఇండివిజువల్ అవనండి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవనండి, ఎవరు వాడినా సరే
మీకు విఎం అనేది ఆన్ అవ్వదు, స్టోరేజ్ లేయర్లోకి మనం వెళ్ళాం. స్నోఫ్లేక్లో మనకి క్యాచీ సర్వీస్ అనే ఒక సర్వీస్ లేయర్ ఉంది. డైరెక్ట్గా ఆ లేయర్ నుంచి మీకు రిజల్ట్ సెట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ క్యాచీ సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు నాకేమవుతుంది, నాకేమైనా అమౌంట్ ఛార్జ్ అవుతుందా? లేదు, జీరో. సో ఇప్పుడు నాకు రిపోర్ట్స్ ఒక రోజుకి ఎంత ఛార్జ్ అవుతుందంటే ₹0 ఛార్జ్ అవుతుంది. ఎంత ఛార్జ్ అయింది? $2. ఫస్ట్ టైం మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో $2 అనేది మాత్రమే ఛార్జ్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది? 200 టైమ్స్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. 200% కాస్ట్ అనేది నాకు ఈ క్యాచీ లేయర్ ద్వారా సేవ్ అవుతుంది అనమాట. క్లియరా? అర్థమైందా? యా అండి. బట్ ఈ క్యాషేకి ఏమైనా టైమింగ్ ఉంటుందా? అంటే యా, అప్ టు 24 hours. ఎస్, కరెక్ట్ అండి, కరెక్ట్గా చెప్పారు. 24 అవర్స్ ఉంటుంది. ఓకే, విల్ డిస్కస్ దట్ ఓకే. వన్. ఓకే, సో ద క్యాచీ స్టోర్ ద రిజల్ట్ ఆఫ్ క్వైరీ దట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ప్రీవియస్లీ. ఫస్ట్ టైం మాత్రమే విఎం ఆన్ అవుతుంది, డేటా స్టోరేజ్ లేయర్లోకి వెళ్ళి తీసుకొస్తాం. సెకండ్ టైం నుంచి నాకు ఎక్కడి నుంచి వస్తుంది? రిజల్ట్ క్యాచ్ నుంచి నాకు డేటా అనేది వస్తుంది. రిజల్ట్ క్యాచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఐడెంటికల్ క్వైరీ సబ్మిటింగ్ అగైన్ అండ్ ద అండర్లైన్ డేటా హ్యాస్ ఇన్ చేంజ్. సో ఇది ఎప్పుడు వరకు యాక్టివ్గా ఉంటుందంటే ఈ టేబుల్లో డేటా మారినంత వరకు మీకు డేటా అనేది క్యాచ్ నుంచే వస్తుంది. ఇఫ్ డేటా ఈజ్ యాడెడ్, అప్డేటెడ్ ఆర్ డిలీటెడ్, అగైన్ విఎం విల్ గెట్ ఆన్. అంటే మీకు ఎప్పుడు వరకు క్యాచీ పనిచేస్తుంది అంటే దీంట్లో స్టోరేజ్ లేయర్లో డేటా మారినంత వరకు, డేటాను మీరు మార్చకపోతే మీకు క్యాచీ అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడు వరకు? 24 అవర్స్ వరకు మీకు అది వర్క్ అవుతుంది. ఓకేనా? క్యాచీ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ ఫర్ 24 అవర్స్ బై డిఫాల్ట్, బట్ ద క్యాచీ ఈస్ ఇన్వాలిడ్ ఇఫ్ ద అండర్లైన్ డేటా చేంజెస్. డేటా చేంజ్ అయినప్పుడు అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇండివిజువల్గా 1 o'clock ఎగ్జిక్యూట్ చేశాను అంటే ఈ క్యాచ్ ఎప్పుడు రిమూవ్ అవ్వాలి? 1కి రిమూవ్ అవ్వాలి. ఓకేనా? పవర్ బిఐ టీమ్ వాడు ఏం చేశాడంటే 4కి ఆ రిపోర్ట్ని మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు ఈ క్యాచ్ యొక్క వ్యాలిడిటీ ఎప్పుడు వరకు వెళ్తుంది? నెక్స్ట్ డే 4 వరకు వెళ్తుంది. క్లియర్? సో మీకు ఈ టైం పీరియడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్, ఫెచింగ్ డేటా ఫ్రమ్ క్యాచీ సర్వీస్ క్రెడిట్స్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్. ఫర్ ద రిజల్ట్ క్యాచీ టు బి రీయూజ్ ద క్వైరీ నీడ్ టు బి ఐడెంటిఫై ప్రీవియస్ రన్ క్వైరీ. సో మీరు దీంట్లో అంటే మీరు సెలెక్ట్ ఐడి కామన్ నేమ్ అని ఎలా కాల్ చేశారో, సో రిపోర్ట్స్లో కూడా సేమ్ సింటాక్స్ అసలు మారకూడదు, సేమ్ సింటాక్సే వాడాలి. ఇన్ కేస్ మీరు ఆ క్వైరీలో ఫంక్షన్స్ ఇలాంటివి వాడితే, ఫంక్షన్స్ కానీ ర్యాండమ్ అని కానీ కరెంట్ టైం స్టాంప్ ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తే క్యాచీ వర్క్ అవ్వదు. క్లియర్? The last one is metadata manager. Stores and manage metadata information like table name, associate column names, count, all these things. అంటే మనం టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా, డేటాని మనం టేబుల్లో స్టోర్ చేస్తాం. ఆ టేబుల్ యొక్క కాలం నేమ్స్, టేబుల్ నేమ్స్, దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు మెటాడేటా మేనేజర్లో స్టోర్ అవుతుంది. So last one, security. So whatever the data we are stored in the Snowflake that was encrypted by using IES 256 encryption method. మనకి వాట్ వి కాల్డ్ కంప్రెస్ అయ్యే ముందు డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి కంప్రెస్ అవుతుంది. ఓకే, సెక్యూరిటీస్ క్లౌడ్ సర్వీస్ లేయర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్క్రిప్టింగ్ ఆఫ్ డేటా ఇన్ ట్రాన్సిట్ యూజింగ్ TLS. Security manages encryption keys used to secure the data. This include కీ జనరేషన్, రొటేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రక్షన్. సో ఇక్కడ కీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా చెప్తా. మీకు చాలా మంది విన్జిప్ వాడే ఉంటారు, విన్రార్ అని చెప్పి ఇవి వాడే ఉంటారు. విన్రార్ అని వాడే ఉంటారు కదా. ఈ విన్రార్లో మనం పాస్వర్డ్ని క్రియేట్ చేయొచ్చు. పాస్వర్డ్ని క్రియేట్ చేస్తాం. సో ఈ ఫైల్ ఎవరితో షేర్ చేసినా సరే వాళ్ళు ఆ ఫైల్ని డైరెక్ట్గా ఓపెన్ చేయలేరు. అంటే పాస్వర్డ్ ఉంటేనే వాళ్ళు ఆ ఫైల్ని ఓపెన్ చేయగలరు కదా. సో సేమ్ అలాగే మనకు డేటా ఎన్క్రిప్ట్ అయి స్టోర్ అవుతుంది కదా, అది కీతో స్టోర్ అవుతుందంట. అంటే ఒక పాస్వర్డ్తో స్టోర్ అవుతుంది. ఆ పాస్వర్డ్ అనేది స్టాటిక్గా ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఎవరు మారుస్తూ ఉంటారు? స్నోఫ్లేక్ సెక్యూరిటీ సర్వీస్ విల్ చేంజ్ ద కీ. సో దట్ ఇంక్లూడ్ కీ జనరేషన్, రీకీయింగ్, రొటేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రక్షన్. ఆ కీని ఎవ్రీ టైం కొత్త కొత్త కీస్ని జనరేట్ చేస్తూ పాత కీస్ని రిమూవ్ చేస్తూ ఇలా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు స్నోఫ్లేక్ వాడు. స్నోఫ్లేక్ మెయింటైన్ డీటెయిల్ లాగ్స్ ఆఫ్ యూజర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ లాగిన్స్, డేటా యాక్సెస్,
క్వైరీ ఎగ్జిక్యూషన్ అండ్ మోడిఫికేషన్. సో యూజర్ ఏ టైంలో స్నోఫ్లేక్ లాగిన్ అయ్యాడు, ఓకే, ఏ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఏ టేబుల్లో డేటాని యాక్సెస్ చేస్తున్నాడు, ఇవన్నిటిని మనం చూడొచ్చు. దిస్ లాగ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఆడిటింగ్ అండ్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్. సో బ్యాంక్ తీసుకోండి, కస్టమర్ ఫోన్ నెంబర్స్ అనేవి బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో ఎవరు అయితే చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ అనేది వేయాలి. దట్ ఈస్ అ గవర్నమెంట్ రూల్. సో ఎవరు పడితే వాళ్ళు బ్యాంక్ డేటాని యాక్సెస్ చేయకూడదు. ఇన్ కేస్ చేస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, ఎందుకు చేశారు ఆ డేటాని యాక్సెస్ చేయాలనే థింగ్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలా ఫారెన్సిక్స్కి ఆడిటింగ్ కూడా మనకి ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మానిటర్ ద ప్లాట్ఫామ్ ఫర్ సస్పీషియస్ యాక్టివిటీ ఆర్ పొటెన్షియల్ సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ రియల్ టైమ్. సో ఏదన్నా డిఫరెంట్ ఐపీస్ నుంచి మన స్నోఫ్లేక్ అకౌంట్ మీద కనుక హ్యాకింగ్ అనేది జరిగితే, ఓకే, దానికి మనకి అలర్ట్స్ రావడం, ఓకే, ఎవరైనా అనాథరైజ్ యూజర్ని మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మీ మెయిల్స్ రావడం, ఇలాంటివన్నీ security Snowflake security thing is going to take care. Security ensure the data sharing between Snowflake is secure, manage the permissions, access control, can access sharing data in authorized environment. So మనకి VPS ఆప్షన్ ఉంది. సో ఈ VPS లో మనం IP వైట్ లిస్టింగ్ ఇలాంటివి కూడా చేయొచ్చు. దిస్ పాలసీ హెల్ప్ కంట్రోల్ సెక్యూర్ యాక్సెస్ టు స్నోఫ్లేక్ ఎన్విరాన్మెంట్ ఓవర్ ద నెట్వర్క్. సో ఓవరాల్ గా ఈ సెక్యూరిటీ ఫీచర్స్ మొత్తం హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్? స్నోఫ్లేక్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. సో దిస్ ఈస్ ద రివిజన్ స్లైడ్. జస్ట్ ఒకసారి సమ్మరీ స్లైడ్ ని గో త్రూ అండి. 3 layers: స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ క్లౌడ్ సర్వీస్ లేయర్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి మనం నేర్చుకుందాం, ఒక్కసారి రివిజన్ చేద్దాం. నేను ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేశా. స్నోఫ్లేక్ వాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ అతను లాగిన్ అయ్యాడా లేదా, లాగిన్ అయ్యాడు, బాగానే ఉంది. ఎంప్లాయీ టేబుల్ మీద యాక్సెస్ ఉందా లేదా, ఉంది. తర్వాత ఏం చేస్తుంది, క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్, సింటాక్స్ కరెక్ట్గా రాశాడా లేదా, ఎస్క్యూఎల్ క్వైరీ వాళ్ళ సీక్వల్ రూల్ ప్రకారం రాశాడా లేదా, సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గానే ఉంది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత సెలెక్ట్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫైన్, సూపర్. తర్వాత రిజల్ట్ క్యాచీకి వస్తుంది అనమాట. రిజల్ట్ క్యాచీకి వచ్చి ఆల్రెడీ ఈ క్వైరీ అంతకుముందు ఎగ్జిక్యూట్ అయ్యి దీని రిజల్ట్ సెట్ అనేది క్యాచీలో స్టోర్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. స్టోర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా మీకు రిజల్ట్ సెట్లో ప్రింట్ అవుతుంది. స్టోర్ అయ్యి లేకపోతే ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్కి వెళ్తుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ ఏం చేస్తాడు, మీకు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన విఎంని AWS లేయర్లోకి వెళ్ళి, అంటే క్లౌడ్ లేయర్లోకి వెళ్ళి, సారీ మన AWS అకౌంట్లోకి వెళ్ళి EC2ని ఆన్ చేస్తాడు. చేసి వీడికి ఒక నోట్ ఇస్తాడు, బ్రో పలానా స్టోరేజ్ లేయర్లో పలానా ఫోల్డర్లో డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి స్టోర్ అయి ఉంది, దాన్ని డిక్రిప్ట్ చేసి అన్జిప్ చేసి ఆ డేటాని ప్రింట్ చేయని చెప్పి విఎంకి ఆర్డర్ చేస్తాడు. విఎం ఏం చేస్తుంది, స్టోరేజ్ లేయర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని పిక్ చేసి మీ రిజల్ట్ సెట్లో ప్రింట్ చేస్తుంది. దిస్ ఈస్ హౌ ద క్వైరీ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మీరు ఏదైనా క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జరిగే స్టెప్స్ ఇవన్నమాట. క్లియర్? ఎనీ డౌట్స్? సో ఎవరికైతే అర్థం కాలేదో ఒక్కసారి మళ్ళీ రివిజన్ ఈ వీడియోని గో త్రూ అండి. ఓకే, మీకు రికార్డెడ్ వీడియో షేర్ అవుతుంది కదా, ఒక్కసారి ఇవన్నీ గో త్రూ అండి. ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో స్నోఫ్లేక్లో ఇంటర్వ్యూలు అడగడానికి పెద్ద ఏమి ఉండదు కాబట్టి వీటి మీద ఆర్కిటెక్చర్ లెవెల్ మీద క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి అనమాట. సో ఆ పడే క్వశ్చన్స్ నేను ఈవినింగ్ మీకు 4కి షేర్ చేస్తాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? నో పవన్ బ్రో. టీమ్, ఎనీ డౌట్స్? పవన్. అడగండి. Okay, fine. That's it. Thanks, guys. Thank you all. Tomorrow we'll register the account and we'll start SQL. NoSQL will start from tomorrow.